వాళ్ళ తాత చెప్పిన ఎమ్మెల్యేలు వినేదట్లేదు. ఆయన పిలుస్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు, ఏమీ లేదు. పచ్చగడ్డి వేసినట్టు వేసేస్తున్నారు. అన్ని కూడా ఒకటి కాదు, రెండు కాదు, లెక్కర్లో మన ప్యాకాట్లో విడిగా అసలు ఏ రకం మనకి ఇంతకుముందు ప్యాకాట్కి వెళ్ళాలంటే శ్రీలంక వెళ్ళేవారు, గోవా వెళ్ళేవారు. ఏ ఊర్లో, ఏ పేటలో, ఏ సందులో కూడా ప్యాకాట్లు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పాలన్నా దొరకవు కానీ ఇంటికి మందు సప్లై మాత్రం బాగా అయిపోతా ఉంది. అది కూడా దొంగ లెక్కరే. ఇందాక చెప్పారు కదా శివప్రసాద్ గారు ఏ రకంగా జరుగుతుందని. ఇక ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దారి దోపిడీ కన్నా దారుణంగా దోచుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి చేయాలని. జై జగన్, జై జగన్. 1 నుంచి ఎక్కడికి వెళ్ళాలని తెలుసావా? 20వ స్థానానికి వెళ్ళిపోయాం. మనకన్నా బీహార్ పైన ఉంది. ఇంత దారుణం చేశాడు బాబు. చదువుల్లో భారతదేశంలో కేరళ ఎప్పుడు నెంబర్ 1. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాట 5 సంవత్సరాల్లోనూ ఆయన నెంబర్ 1కి తీసుకొచ్చాడని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. చదువుల్లో భారతదేశంలో మనం నెంబర్ 1. ఇవాళ మళ్ళీ 15వ స్థానానికి వెళ్ళిపోయాడు. బాగా సీనియర్, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అతాపాతాల రైతాంగం కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. అన్ని రకాలుగా కూడా మనల్ని నష్టం పరిచారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తాలూకా అని చెప్పేసి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది. స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మందు మాఫియా, తాగే నీళ్లు మాఫియా, మట్టి మాఫియా, ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పాల్గొవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారిని ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటాము. ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా నాకు పిలవండి. అవసరమైతే స్టేషన్ మీద పోతాం, ధర్నాలు చేద్దాం, ఏ ప్రోగ్రామ్ అయినా మేము రెడీగా ఉన్నాము. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతుల కోసం జగన్మోహన్ గారు వస్తే మీరందరూ కావాలి కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళు మేము ఓదార్స్తుంటే, అన్నా మీరు మమ్మల్ని ఓదార్చాల్సిన అవసరం లేదు, మా నాయకుడి కోసం జైల్లో పోయామని సంతోషంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఎగరేసి చెప్పే పరిస్థితి ఉంది. ఇటువంటి కాన్స్టిట్యున్సీలో సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తుంటూ మీతో పాటు కష్టాల్లో నష్టాల్లో మా నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, మేము కానీ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా, గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసి ఎన్ని ఎలక్షన్లు అయినా శివకు అండగా ఉంటామని చెప్పేసి కార్యకర్తలు వర్షాలు పడినా కూడా, ప్రోగ్రాం పోలీసులు అడ్డుకున్నా కూడా ఇంతమంది వచ్చారంటే మీ అభిమానాన్ని ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా మా కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారు సుమారుగా 20 సంవత్సరాలు పాదయాత్రలో కానీ, ఓదార్పు యాత్రలో కానీ కలిసిమెలిసి ఆయనతో పాటు ఉన్నప్పుడు మమ్మల్ని గౌరవించి, అమ్మను గౌరవించి జడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మేమందరం సపోర్ట్ చేసి, అన్న ఎంతో నాయకుల మంది ఈ రాష్ట్రంలో మినిస్టర్ పదవులు తీసుకుని కూడా చాలా మంది వెళ్ళిపోయారు, మా కార్యకర్తలతో పాటు ప్రకాశం జిల్లా కోసం అండగా ఉంటామని చెప్పి అడిగినప్పుడు నాకు ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి నన్ను గౌరవించాడు. అటువంటి నాయకుడిని మేము మర్చిపోలేమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. ముందుగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఎప్పుడూ గౌరవిస్తూ, సోదరి సమానరాలుగా భావిస్తూ, ఏ డౌట్లున్నా ఎన్నిసార్లు ఫోన్ చేసి అన్నాయి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపిక అన్నిటికీ నాకు సమాధానం ఇస్తూ నన్ను వెన్నుదట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ శివప్రసాద్ రెడ్డి అంటే ఒక దర్శి వరకే కాదు, మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి
ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఈ ప్రకాశం జిల్లాని ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న. నేను నా చెవితో విన్న మాటలు, శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను. ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరి నాగేశ్వరరావు అన్న కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పార్లమెంట్ పరిశీలకులు బద్దల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము. కానీ ఈ మాట నిజంగా వేదికలకి చెప్పాలా? మనం అందరికీ తెలిసిందే కదా, అవునా కదా? 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన 2024 దాకా బాబు గారు చేసింది ఏంటండి? మోసం. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ. అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి.